చెప్పాను నేను ఫస్ట్, అదే క్లారిటీగా క్లియర్గా చెప్పడము. అంటే ఫస్ట్ నువ్వు ఏం తీసుకోవాలి, టికెట్ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. అందరూ తెలియదా టెస్టులే చేస్తారు, టెస్ట్ ట్యూబ్లోనే చేస్తారు. తెలీదా? తెలుసు. కాకపోయినా నేను ఎందుకు చెప్పాను, దాన్నే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అంటాము. ఆ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఉండాలి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఏమని చెప్పాను నేను ఇక్కడ, టేక్ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అని ఫస్ట్ చెప్పాను. సెకండ్ స్టెప్లో టేక్ 5 ml ఆఫ్ బెనెడిక్ట్స్ రీఏజెంట్ అని చెప్పాను. అంటే ఏంటి, 5 ml తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బెనెడిక్ట్స్ రీఏజెంట్ తీసుకోవాలి. ఎందులో తీసుకోవాలి? టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. చెప్పాను కదా, ఈ 3 అంటే క్లియర్గా వచ్చింది కదా. దాని తర్వాత ఏం చేయాలి, హీట్ ఫర్ a minute అని చెప్పాను. దీన్ని, ఈ టెస్ట్ ట్యూబ్ని ఏదైతే ఉందో దీన్ని హీట్ చేయాలి 1 minute. ఎందుకు? దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి హీట్ చేయాలి అని చెప్పాను. ఆ డీటెయిలింగ్ అనేది ఉండాలి. దాని తర్వాత 8 drops ఆఫ్ గివెన్ శాంపుల్ అని చెప్పాను. ఏ శాంపుల్ అయితే ఇచ్చారో ఆ శాంపుల్ని 8 drops వేయండి అని చెప్పాను. దాని తర్వాత 2 minutes హీట్ చేయమని చెప్పాను. 2 minutes హీట్ చేసిన తర్వాత అబ్జర్వ్ ద కలర్ అని చెప్తాము. అంటే ఆ కలర్ ఏది వస్తుందో ఆ కలర్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాము. ఇది డీటెయిలింగ్ అని చెప్పేసి అంటాము. అండ్ దాంట్లో ఇది వచ్చేసి సబ్సెక్షన్లో ఏముంటుంది, ప్రిపరేషన్ స్టెప్స్ ఉంటాయి, స్పెసిఫిక్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి, అండ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, డేటా రికార్డింగ్ అనేది కూడా అన్ని దీంట్లో ఉంటుంది. ఓకేనా. 9th పాయింట్కి వచ్చేసరికి హెల్త్ అండ్ సేఫ్టీ కన్సిడరేషన్స్ కూడా ఈ SOPలో ఉండాలి. దాంట్లో ఏమిస్తాము, ప్రికాషన్స్, కాషన్స్ ఏమి ఉన్నాయి, ఈ టెస్ట్ చేసేటప్పుడు నువ్వు ఏమేమి కాషన్స్ తీసుకోవాలి అనేది కూడా మనం దీంట్లో డీటెయిలింగ్గా చెప్పుకోవాలి. నెక్స్ట్ రెఫరెన్సెస్. ఈ SOPs, స్టాండర్డ్ రెగ్యులేషన్స్, స్టాండర్డైజేషన్, ఇంటర్వ్యూ పాలసీస్ అన్నీ కూడా దేని బేస్ చేసుకొని చెప్తావో ఆ రెఫరెన్సెస్ కూడా ఉండాలి. రివిజన్ హిస్టరీస్ కూడా ఉండాలి. హిస్టరీ రివిజన్ అనేది కూడా దీంట్లో ఉండాలి. అపెండిక్స్లోకి వచ్చేసరికి వీటి యొక్క మెటీరియల్ సంబంధించిన ఫార్మ్స్ కానీ, చెక్ లిస్ట్ కానీ, డయాగ్రామ్ కానీ, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఇచ్చి ఉండాలి. ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి చూడండి ఇలా ఉంటుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఆఫ్ SOP టైటిల్ ఉంటుంది, SOP నెంబర్ ఉంటుంది, వర్షన్ ఉంటుంది, ఎఫెక్టివ్ డేట్ ఉంది, అప్రూవ్డ్ బై అనేది ఇది ఉంటుంది, వాళ్ళ సిగ్నేచర్స్ అని ఉంటుంది. ఇది ఒక పర్పస్ ఏంది, స్టాండర్డైజ్డ్ మెథడ్ ఫర్ హ్యాండ్లింగ్ ద కస్టమర్ కంప్లైంట్ అండ్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ మేనర్ కోసం దీన్ని యూజ్ చేస్తాము. స్కోప్ వచ్చేసి దీనికి SOP అప్లైస్ టు ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ ఇన్ ద రిసీవింగ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ రిజాల్వింగ్ ద కస్టమర్స్ కంప్లైంట్స్, మనకు టెస్ట్ వాటన్నిటికి యూజ్ వస్తుంది. రెస్పాన్సిబిలిటీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేషన్ యొక్క వాళ్ళది ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ది ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ అందరూ కూడా దీంట్లో రెస్పాన్సిబుల్ అయి ఉంటారు. డెఫినేషన్స్ వచ్చేసి కంప్లైంట్ వచ్చేసి ఎనీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకుంటే దాన్ని ఒక ఇంప్రవైజేషన్ కోసం మనకు యూజ్ అవుతుంది. మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి కంప్లైంట్ లాగ్ ఫామ్ ఉంటుంది, కంప్యూటర్ విత్ యాక్సెస్ వచ్చేసి కస్టమర్ డేటా బేస్ చేసుకొని ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, అంటే కంప్లైంట్ అనే దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేను SOP ప్రిపేర్ చేశానంటే మీకు అర్థం అవడానికి. ప్రొసీజర్ వచ్చేసరికి కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి, విత్ ఇన్ 24 hours దాన్ని రిజాల్వ్ చేస్తూ ఉండాలన్నట్టు. ఇవన్నీ కూడా వస్తాయి. హెల్త్ అండ్ సేఫ్టీ నాట్ అప్లికబుల్ దీంట్లో. రెఫరెన్స్ అనేది క్వాలిటీ మేనేజర్ సిస్టమ్ రెఫరెన్స్ ఇది వస్తుంది. రిసీవింగ్ హిస్టరీ వచ్చేసి వర్షన్ ఇనిషియల్ రిలీజ్, యాడ్ ఆన్ స్టెప్స్ వచ్చేసి దీనిలో ఇలా మనం SOP అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద SOPs అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ ఇదేంటంటే ల్యాబ్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అసెస్మెంట్ అంటాము. ఈ క్వాలిటీ అసెస్మెంట్ వచ్చేసి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ అని చెప్పేసి అంటాము. దీంట్లో జస్ట్ మీకు ఒక ఇంట్రడక్షన్ లాగా తెలిస్తే చాలు, ఇది అంటే ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి. ఈ ల్యాబొరేటరీలో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది దేనికి ఉపయోగపడుతుంది, అక్యురసీ, రిలయబిలిటీ అండ్ టైమ్ లైన్ ఆఫ్ ద ల్యాబొరేటరీ రిజల్ట్స్ అనేవి మనకు దీనికి ఉపయోగపడుతుంది. దీన్ని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ అని చెప్పేసి అంటాము. IQA, EQA అని చెప్పేసి దీన్ని 2 అంటాము. అయితే ఫస్ట్ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్. ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి అంటే మనకు ఇది ఒక ప్రాసెస్ ప్రొడ్యూస్ ద ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ ద ల్యాబొరేటరీ టు మానిటర్ ద ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. అంటే మనకు ఒక నోన్ శాంపుల్ని తీసుకొని దాని ద్వారా మనం ప్రతిరోజు టెస్ట్ చేస్తాం. చేసినప్పుడు నోన్ కాన్సన్ట్రేషన్ ఉన్న వాల్యూ మాత్రమే రావాలి. ఆ లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్ మధ్యలోనే వస్తే దాన్ని ఇంటర్నల్గా క్వాలిటీ చెక్
చేసినట్టు, అది మనకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు. అయితే దీన్ని డైలీ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది, మెయింటెనెన్స్ అనేది డైలీ చేయాల్సి ఉంటుంది. ఇంప్లిమెంట్ విత్ ద ల్యాబొరేటరీ టు మానిటర్ ద ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. రెగ్యులర్ క్యాలిబ్రేషన్ ఆఫ్, దీంట్లోకి వచ్చేసరికి రెగ్యులర్ క్యాలిబ్రేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్, రొటీన్ మెయింటెనెన్స్ అండ్ స్టాఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ కిందకి వస్తాయి. అదే ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ అయితే ఏంటంటే మన ల్యాబ్లో చేసినవి ఒక రెఫర్డ్ ల్యాబ్కు పంపించి, అంటే హయ్యర్ ల్యాబ్, మన ల్యాబ్ కంటే హయ్యర్ ల్యాబ్కు మన శాంపుల్ని పంపించి మన యొక్క ల్యాబ్ వాల్యూని వాళ్ళ ల్యాబ్ వాల్యూతో కంపేర్ చేసుకోవడం, లేదా వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్ తెచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్తో పాటు రిజల్ట్స్ కూడా తెచ్చుకొని ఆ శాంపుల్ మన ఎక్విప్మెంట్లో రన్ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ వస్తున్నాయా లేవా చూసుకోవాలి. దాన్ని ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ అంటాం. ఒకవేళ అలా రాకపోతే దాన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్ను ఉపయోగించి కంపెనీ వాళ్ళ ట్రైన్డ్ పర్సన్ని పిలిపించుకొని దాన్ని క్యాలిబ్రేట్ చేసుకొని సిస్టమ్ని స్టాండర్డైజ్ చేసుకోవాలి. అంటే బేసిక్గా మన ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా, మన ప్రొసీజర్ కరెక్టేనా కాదా, మనం ఇచ్చే వాల్యూ అక్యురేట్గా ఉంటున్నాయా లేదా తెలుసుకోవడానికి ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేవి మనకు ఉపయోగపడుతుంది. ఇది బేసిక్గా స్టాండర్డైజ్డ్ రెఫరెన్స్ మెటీరియల్స్ యూజ్ చేసి చేసుకుంటూ ఉంటాము. ఓకేనా అండి. మనకు సిఎంసి వెల్లూరు వచ్చేసి మనకు ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్గా యూజ్ అవుతూ చేస్తూ ఉన్నాం అన్నట్టు. సో ఇక్కడ సమ్ డిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్, ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్కు చూద్దాం. పర్పస్, దీని యొక్క పర్పస్ ఏంటి? ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ టు మానిటర్, ఇంప్రూవ్ ద లాబొరేటరీ ప్రాసెస్ ఇనిషియల్లీ, ఇది అనేది దీన్ని. అండ్ సెకండ్ వచ్చేసి టు ఎవాల్యుయేట్ అండ్ లాబొరేటరీ పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ ద అదర్స్తో పోల్చుకున్నప్పుడు మన ల్యాబ్ ఎంత బాగా వర్క్ చేస్తుంది, ఎంత అక్యురేట్గా మనం వాల్యూస్ ఇవ్వగలుగుతున్నాం అనేది ఈ ఎక్స్టర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్లో వస్తుంది. దీని యొక్క స్కోప్కి వచ్చేసరికి స్పెసిఫిక్ టు ద లాబొరేటరీస్ ఓన్ ఆపరేషన్ మీద బేస్ చేసుకొని ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్కి వచ్చేసరికి ఇన్వాల్వ్స్ ద కంపారిజన్ విత్ ఎక్స్టర్నల్ స్టాండర్డ్స్, అంటే యూనివర్సల్గా వాడుతున్న స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఉన్నామా లేదా, మనం ఇచ్చే వాల్యూస్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ, కంటిన్యూషన్, ఆన్ గోయింగ్ త్రూ అవుట్ ద లాబొరేటరీ ఆపరేషన్ అనేది మనకి ఇందులో ఉండాలి. అంటే డైలీ కూడా ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ఇఫ్ రిక్వైర్డ్ ఎవ్రీ 12 hours కూడా ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మనం ప్రిఫరబుల్గా చేస్తూ ఉండాలి. అదే ఎక్స్టర్నల్ క్వాలిటీకి వచ్చేసరికి పీరియాడికల్గా అంటే ఎవ్రీ వీక్ కావచ్చు, లేదా డైలీ వన్స్ కావచ్చు, ఎవ్రీ వీక్ కావచ్చు, ఎవ్రీ మంత్ కావచ్చు, మనం చేస్తూ ఉండాలి. అండ్ మనతో పాటు ఏదన్నా రెఫరెన్స్ వాల్యూస్ వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవడమే కాకుండా మన దగ్గర నుంచి కూడా కొన్ని శాంపుల్స్ని వాళ్ళకి పంపించి అక్కడ కూడా చెక్ చేయించి మనం ఇచ్చే వాల్యూస్ కరెక్టా తప్ప అనేది మనం చూసుకోవచ్చు. అయితే ఈ క్వాలిటీ కంట్రోల్స్ అనేవి ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ ఆటోమేషన్ మీద, ఇది టెంపరేచర్ మీద, మ్యాన్ పవర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ శాంపుల్ టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇవి ఓన్లీ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ మీదే కాకుండా దీని ఏంటి, మన శాంపుల్ వాళ్ళకి పంపించడం వల్ల టైం, మనం ఏదైతే మనకు కలెక్షన్ నుంచి ఎవాల్యుయేషన్ టైం అంటే అస్సే టైం మధ్యలో ఉన్న లైవ్ లిమిట్ కూడా అసెస్ చేయడానికి మనకు ఇది కొంత ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ as a management of sample analysis అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్? మేనేజ్ బై ద లాబొరేటరీ స్టాఫ్ అనే వాళ్ళు, వీళ్ళంతా కూడా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చేయాలి. అండ్ ల్యాబ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ క్వాలిటీ అష్యూరెన్స్ని రెస్పాన్సిబుల్గా ఉంటారు. వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్లని చేయాలి. వీళ్ళు ఒక్కసారి అప్రూవ్ చేసిన తర్వాత టెక్నీషియన్స్ యూజ్ చేయడానికి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ మెథడ్స్ వచ్చేసి దీంట్లో క్యాలిబ్రేషన్, మెయింటెనెన్స్, స్టాఫ్ ట్రైనింగ్, క్వాలిటీ కంట్రోల్స్ అన్ని కూడా ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్లో ఉంటుంది. అదే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్కి వచ్చేసరికి ఇంటర్ ల్యాబొరేటరీ కంపారిజన్, ప్రొఫిషియన్సీ టెస్టింగ్ అనేది మనం దీంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద వన్ అవుట్కమ్. దీనివల్ల అవుట్కమ్ ఏమొస్తుంది దీంట్లో అంటే ఇంప్రూవ్. ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ వల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఇంటర్నల్ ప్రాసెస్ ఎంప్లాయీ కాంపిటెన్సీ అనేది పెరుగుతుంది. దానివల్ల మనం రిజల్ట్స్ చాలా త్వరగా ఇవ్వగలుగుతాం. మనం ఇచ్చేది కరెక్ట్ అనే కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది. సో ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ వల్ల ఏమొస్తుందంటే బెంచ్ మార్కింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద డిస్క్రిప్షన్స్ అనేవి మనం దీంట్లో తెలుసుకోవచ్చు. రెగ్యులేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి రిక్వైర్డ్ బై ద వేరియస్ అక్రిడిటేషన్ బోర్డ్స్ అనేవి ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా NABL వాళ్ళ
వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, ట్రైన్డ్ ఫ్యాకల్టీ వాళ్ళు ఉంటున్నారు. మేనేజర్స్ ఎవరైతే మేనేజర్స్ ఉంటారో, లేదా మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మెడికల్ కాలేజ్లో అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి కావచ్చు, లేదా మనకు ఇక్కడ ల్యాబ్ సైడ్ వచ్చేసరికి స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా NABL ద్వారా ట్రైన్డ్ అయి ఉంటారు. ఆ ట్రైన్ వాళ్ళందరూ కూడా ఈ రెగ్యులేషన్ని మనం ఖచ్చితంగా చేయాల్సి రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ డే టు డే అండ్ టైమ్లీ వాళ్ళు NABL వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేవి మేనేజర్స్కి ఇస్తుంటారు. మేనేజర్స్ ద్వారా ఇవన్నీ కూడా టెక్నీషియన్స్ వరకు వస్తాయి. టెక్నీషియన్స్కి రావడం వల్ల వీళ్ళు ఎప్పుడైతే ట్రైన్డ్ అయి ఉంటారో అక్యురసీ అండ్ ఎగ్జాక్ట్గా రిపోర్ట్స్ డెలివరీ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా దీనికి ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ కోసం వస్తుంది. అదే ఎప్పుడైతే ఎక్స్టర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్కి వస్తుందో ఇది అక్రిడియేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అక్రిడియేషన్ రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది NABL నుంచి కాదండి. మనకు సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ఇట్లా స్పెసిఫైడ్, నార్త్ ఈస్ట్లో స్పెసిఫైడ్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ నుంచి అక్రిడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమని? ఈ ల్యాబ్లో ఇచ్చే రిపోర్ట్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తున్నాయని దాన్ని బేస్ చేసుకొని పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ కావచ్చు, ఫాలోఅప్ కావచ్చు, మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్. ఓకేనండి. దీని తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ MCQs ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్ని మనం మెటీరియల్ రూపంలో మీకు ఇస్తాము. మీరు చదవండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు త్వరలో మేము ఒక టెస్ట్ పేపర్ కూడా ఇస్తాము. ఆ టెస్ట్ పేపర్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి చూసుకోండి. ఓకేనా? నేను యూనిట్ వైజ్గా, టాపిక్ వైజ్గా కొన్ని చేశాను. నేను చూడండి, ఇవన్నీ కూడా మీకు ఇస్తాము టాపిక్ వైజ్గా. ఓకేనా? మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు ఈ క్లాసును కూడా 1-2 సార్లు వినండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ నైట్. అందుకే రాలేదే రేపుతారట. అయినట్టున్నది కాల్చినట్టున్నది కాల్చినట్టు మీద చదువుతున్నా కాల్చినట్టు అనిపిస్తుంది. 4 రోజులు కాలుకే కాదు కాలు కొత్త కింది కాలుంటే కాకుండా కాల్చుకున్నాడు కాకుండా కానీ వాళ్ళ అబ్బాయి కూడా అట్లా రాలేదు. అసలు నీరు కన్నా కాదు, నీరు కానీ కాదు. చిన్న 12 సంవత్సరాలు గడ్డ ఏర్పడుతుంది తెల్లగా. ఇప్పుడే చిన్న పిల్లలు ఏర్పడతాను అలా ఆగుతుంది. ఇక నేను ఎప్పుడు లేదు వస్తాను. అదే బంద్ చేసుకున్నా కూడా అయిపోయింది. బంద్ కొడుతుంది, బంద్ అయింది. ఇప్పుడు నేను బోర్కం పోయితాను ఉన్నారా? ఎందుకు ఇలా పోయి ఇంతకుముందు పోయితాను. ఇప్పుడు బోర్కం పోయి 3 రోజులు వేరే పని మీద పోతే ఎక్కువ ఉంటాను. పనివాడ కదా దగ్గర కాదు. నేను పనివాడడానికి పోయినా ఉంటాను. కార్డు పని వచ్చిన లేకపోతే పనివాడ పోయి పట్టుకొని రావాలి. ఇక్కడే వస్తుంది అక్కడ మళ్ళీ లేకపోతే వాళ్ళు చిన్న పిల్లలు తెచ్చుకున్నాను. అలా కార్డు ఏంటి క్రెడిట్ కార్డు డేట్ అయినా అది యాక్టివేషన్ చేసుకోకపోతే పీకుతుంది. అంతకుముందు అట్లా చేసుకోవాలి. నేను 2 రోజులు పక్కన పెట్టినా నీకు అందుకు అంతే. బస్ ఎక్కిపోయి ట్రైన్ అంటే వాళ్ళు లాంగ్ అనిపించినాను. అన్న నమస్తే కనబడతారు. వాటర్ కార్డు వచ్చేప్పటికీ మాట్లాడేది 2-3 సార్లు వచ్చింది.
అక్కడ సాక్షి కాకుండా కనబడ్డాడు. సాక్షి ఎప్పుడు పని చేసి అందుకు నేను ఉండముందండి ఏం చేయాలి నాకు అసలు అర్థం కాదు. ఏసీ లోపల దగ్గర వేసి దానికి కష్టపడకుండా ఉండముందండి ముజపాలు ఉన్నా అని చెప్పింది. అయితే ముజపాలు ఉంటే పంపాలు అని చెప్పిన అన్న అర్జున్ మంచిగా పోవాలి. మంచిగా పోతే ఏమైనా మావాడు ఉంటాడు ఇట్లా దక్షిణ మెట్రో షాపు చెప్పిన సరే అన్న ఇస్తాను మర్చిపోయాడు. మర్చిపోయి షాపులు మళ్ళీ పెట్టినాడు. ఇక వాళ్ళే కోరేది ఏమో సరే అని తాళ వేసుకున్నారు. గుర్తా అని అంటారు. మీ కూడా నిన్న బుక్కిందా పారేసిందా? బుక్కిందా అయితే కష్టపడిపోయారు అవి మీద చదువుతాం కదా అయితే ఊరితే చెరుకు బుక్కుదామని అట్లా అనుకున్నాడు. అనుకున్న వరకే దేశం ఒప్పు వేయింది అరే ఇది రారా అరే దేవుడు అన్న కనబడలేడు. అది చూడైంది మళ్ళీ బొర్ర మళ్ళీ ఎక్కవా ఏడెక్కుతున్నావురా ఇప్పుడు అది ఏంది పోతాడు అది ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కాను అదే పోతా మంచి ఉన్నా నేను ఆలేదా కానీ కానీ ఏ గవర్నమెంట్ పోయినా కానీ ఇప్పుడు పోతారు జీతకాలు కలిపి పెట్టారు. ఇప్పుడు అద్దురా ఇంతకాలం బంద్ అయినాకనే ఇట్లా ఎక్కుతాను ఇస్తాను. సూర్యాపాలన ఎందుకు బంద్ చేసినారు? సూర్యాపల్లో చెట్లు ఉన్నాక ఇక్కడ చెట్లు గిరాకీ యాక్చువల్గా ఇక్కడ నాకు గిరాకీ బాగుంటుంది. చాలా పోయిన పెట్టాలి నాకు అసలు ఫోన్లాలు ఉంటాయి. వాళ్ళు లేట్గా మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు చూసిన తాగుతారా డబ్బులైతే వెళ్ళిపోతాం. తీరునేది మన పుస్తకాడే కూర్చోరు తీరు కూర్చుంటారు. ఇక అక్కడ కూర్చున్న చాలా కళ్ళు పెట్టిపోతాను మన టైం అయిపోయింది మీకు అన్నం వాళ్ళు తాగి డబ్బులు అట్లా పోతుంది.